స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కాన్ఫరెన్స్ కాల్లో ప్రతి ఒక్కరికి వందనం తెలుసుకుంటున్నాను. అలాగే అందరు మీరు పెట్టుకున్నట్టే మనం స్టార్ట్ చేసుకున్నాము. అలాగే చిన్న ప్రార్థన చేసుకుని మీకు వెళ్ళిపోదాము. ప్రేమగా పలుకు కామెంట్ దేవా మీకు స్తోత్రమైనా ఉంటుంది. మీకు ప్రతి స్తోత్రం గంటలు మహిమ చెల్లించుకుంటున్నాను దేవాయసయ్య. అవును దేవాయసయ్య, నీ వాక్యాన్ని బోధించటకునేసి నాకు అవునని ధైర్యం, శక్తి, బలాన్ని దయచేయండి అనేసి, అన్న వాక్యం వివరించడం తగ్గ అవుననేసి జ్ఞానాన్ని నాకు దయచేయండి అనేసి అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవాయసయ్య. అవునండి, ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా నైనేసి మిమ్మల్ని మహిమ ప్రతి ప్రారంభం నుంచి అంతవరకు ఈ కార్యాన్ని నడిపించమని కోరుకుంటున్నాయి. మన బట్టి మీకు ఆసక్తిని చెల్లించుకుంటున్నాను అనేసి ఆనంద చిన్న ప్రార్థన బంగారు పదం సమర్పించుకుని ఏసుకృష్ణాన్ని పెట్టుకుని పొంది ఉంటున్నాను. అలాగే దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు ఎన్నో విషయాలను రాయించాడు. అలాగే మనకు చాలా జాగ్రత్త ఉండమని ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మనకు దేవుడు వివరించాడు. అలాగే మనుషులు ఇలా ఉంటారు, ప్రవర్తన ఇలా ఉంటుంది అని చాలా జాగ్రత్తలు దేవుడు మనకు చెప్పాడు. ఎందుకంటే మన ప్రవర్తన ఏందో, మాటన ఏందో, మనము మన క్రియల ఏందో ఏదైనా తప్పిదం చేస్తామో చేయకుండా మనం మారు మనసు పొందాలని, మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలని దేవుడు ఎన్నో జాగ్రత్తలు మనకు వివరించాడు. అలాగే మనము ఆ దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు అనేది ఆ జాగ్రత్తల గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. మొట్టమొదటిగా చూసినట్టయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము. ఆజ్ఞని గైకొనువాడు తను కాపాడుకున్నవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండేవాడు చచ్చును. చూడండి, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొని. చూడండి, దేవుని ఆజ్ఞను గైకొనువాడు ఆయన ఆజ్ఞను అతిక్రమించకుండా వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు, తనను తాను కాపాడుకున్నాను. చూడండి, తన ప్రవర్తన విషయమై అంటే ప్రవర్తన అంటే మన మనసులు, మన ఆలోచనలు, తర్వాత మన మాటలు, ఇతరులతో మనం సంభాషణ చేసే విధానము, మనము బోధించే విధానము, వాక్యం ప్రకటించే విధానము, తర్వాత దేవునితో నడుచుకునే విధానం, దేవునితో సహవాసము, మన ప్రవర్తన అంటే ఇదంతా వస్తుందన్నమాట. మనము ఏదైతే మనం చేస్తామో ఆత్మతో కాకుండా శరీరంతో ఏవైతే చేస్తామో అది మన ప్రవర్తన, మనం చేసిన ప్రతి పని. ఎందుకంటే మనకంటూ ఊహ తెలిసినప్పుడు, మనం రక్షణ మారు మనసు పొంది తర్వాత మనం చేసే ప్రతి పని మనం బాప్తిసం పొందిన తర్వాత లెక్కలేకి వస్తాయి. కాబట్టి అవన్నీ మన ప్రవర్తన విషయమై చూడండి, అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. చూడండి, ఆయన ఆజ్ఞను అతిక్రమించిన వారు చచ్చిపోతారు. ఎందుకంటే చావుకు దారి తీస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఆదాము అవ్వలను తీసుకున్నట్టయితే ఆ పండు తినవద్దు అని అంటే వాళ్ళు తిన్నారు. కాబట్టి వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించినారు. కాబట్టి వారి కనులకు అంధత్వం కలిగి వారికి ఆకులు కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఆకులు చుట్టుకున్నారు వాళ్ళు. అది దేవుడు శాపానికి గురైనారు. ఆ శాపాన్ని ఈ దినాన మనము కూడా అనుభవిస్తున్నాము. కాబట్టి దానికి దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించడము. అలాగే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అంటే మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సంసోను గారిని. ఎందుకంటే దేవుడు ఆయన ఎదుగుతుండగా తర్వాత ఆయన తలపైకి మంగళకత్తి రాకుండా తను నాజీరు చేయబడిన వ్యక్తి, ఆశీర్వాదం పొందిన వ్యక్తి, ఎంతో మందితో దౌడ ఎముకతో చంపిన వ్యక్తి, అలాంటిది ఫిలిస్తీన్లను చంపిన వ్యక్తి దేవుని దెలీలా స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆయన పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి లాస్ట్ కు దేవుని ఆశీర్వాదము తన నుండి వెళ్ళిపోయిన తర్వాత, అభిషేకం
అభిషేకం దూరం అయిపోయిన తర్వాత ఆయన ఫిలిస్తీన్లు తీసుకెళ్లి కళ్ళు ఊడదీశారు ఆయనని. తర్వాత ఆయన మరణానికి దారితీసి మరణం అయిపోయాడు. అలా బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు మరణానికి దారి తీశారన్నమాట. అలా మన ప్రవర్తన విషయం అందు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. లేకుంటే ఇక్కడ చూడండి, ఆజ్ఞను గైకొన్నవాడు తన తాను కాపాడుకుంటాడు. కాబట్టి మన ప్రవర్తన యందు మనం ఏ విధంగా ఉన్నాము, ఏ జాగ్రత్త, మనం అజాగ్రత్తగా ఉన్నామా లేక వాక్యం యందు ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉన్నామనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. అలాగే ఇలా ఇలా అజాగ్రత్తగా ఉంటున్నారు అని దేవుడు, నా బిడ్డలు జాగ్రత్త పడాలి, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలోనూ జాగ్రత్త ఉండి నా ప్రియమైన బిడ్డలుగా ఉండాలి, నిత్య నరకాగ్ని నుండి వారిని తప్పించాలి అని దేవుడు మనకు మనం రక్షించడానికి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. అలాంటి దాంట్లో మనము జాగ్రత్త మొదటిగా చూసుకున్నాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము, 4:24 చూడండి. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరెట్టి కొలతలతో కొలుతురో మీకును అట్టి కొలతలతోనే కొలవబడును, మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును. చూడండి, ఇది కాబట్టి మరియు మీరేమి వినుచున్నారో అంటే మనము మన చెవులతో మంచిది వింటున్నామా, చెడుది వింటున్నామా? తర్వాత వినుటలో జాగ్రత్త. మనము ఏ వినాలి? వాక్యం వినుటలో జాగ్రత్త పడాలి. వాక్యం వింటున్నామా? దైవసేవకుడు చెప్తుంటే కొంతమంది వాక్యము చెప్తున్న సమయంలో స్త్రీలైతే ఇంట్లో చికెన్ పెట్టొచ్చాము, వెళ్ళి చేయాలి, వంట చేయాలి, లేకుంటే బట్టలు ఉతకాలి, లేకుంటే పనులు చేయాలి అని వారి నిత్యావసర పనుల కోసము ఆలోచిస్తుంటారు. మందిరంలో చర్చికి వచ్చినప్పటికీ కూడా వంట చేయాలి, వంట చేసుకోలేదు, ఏం చేయాలి, ఎనీ టైం ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తాగాలి, రేపేం చేయాలి, పొద్దునేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి అని మన నిత్యావసరానికి కావాల్సిన వాటి గురించి మనము ఆలోచిస్తున్నాము. అంతేగాని మనము ఈ దేవుని వాక్యము ఎంత వింటున్నాము, ఎలా తెలుసుకుంటున్నాము, ఎంత తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. కాబట్టి వినుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన వాక్యం వినుటలో జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నారు. చూడండి, మీరేమి వినుతున్నారో చూడండి, జాగ్రత్తగా చూసుకొనుడి. చూడండి, ఎంత మటుకు మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, ఎంత మటుకు నెమరు వేస్తున్నాము. మీరెట్టి కొలతలతో అంటే మనం ఎంత వింటామో మనకు దేవుడు అంతే ఇస్తాడు. ఆయన ఆజ్ఞలు ఎంత పాటిస్తామో అంతే మనకు ఆశీర్వాదం వస్తుంది. మనం ఎంతగా దీవించబడతామో అది కూడా అంతగానే మనము దేవుని వాక్యం ఎంత దగ్గరగా విన్నప్పుడు మనకు అంతగా హృదయపూర్వక లోతుల్లోకి హృదయంలోకి నాటకపోతుంది. హృదయమైన పలకల మీద వాక్యాన్ని రాసుకునే వారిగా ఉండాలి, నోటి మాటలతో చెప్పేవారిగా ఉండాలి. తర్వాత మన మనసులో ఏదైనా లేనప్పుడు, ఎందుకంటే ఒకరు మనకు స్వార్థ ప్రకటిస్తున్నారు, వాక్యం చెప్తున్నారంటే అక్కడ వారి గొంతు చించుకొని చెప్తా ఉంటారు. ఎందుకంటే మనము కొందరైతే వింటుంటారు, కొందరు మందిరంలో దిక్కులు చూస్తుంటారు, కొందరు ఏదో నోట్స్ రాసుకుంటూ అంటారు, కొందరు ఆ టైంలో కొందరేమో బైబిల్ చదువుతుంటారు, తిప్పేస్తా ఉంటారు పేజీలు, ఇంకొందరు చెప్పినట్టు రాసుకుంటా. ఓకే, మన ప్రవర్తనలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండకూడదని దేవుని లేఖనంలో మరొకసారి మనకు సెలవిస్తున్నాయి. అలాగే మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చూడండి. మీరు
వినువారు మాత్రమైంది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువార ఇందుడి. ఎవడైనాను వాక్యము వినువాడయింది దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే వాడు అబద్ధముతో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. చూడండి, మనము వినువారు వాళ్ళే మాత్రమే ఉండకుండా చూడండి మనం ఎందుకంటే వాక్యము వింటున్నట్టుగానే మనము నటిస్తాము, కానీ వినకుండా ఉంటాము. వాక్యాన్ని వాటి ప్రకారం విని వాటి ప్రకారం నడుచుకోకుండా ఉంటాము. కాబట్టి ఇక్కడ చూడండి, మీరు వినువారు మాత్రమై ఉంది మిమ్మల్ని మీరు మోసపట్టు. ఎందుకంటే మేము వాక్యం వింటున్నాంలే అని మనస్సాక్షి మనల్ని మోసం చేసుకుంటుంటాం. మనల్ని ఎవరో చేయడం కాదు, మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం వాక్యం వింటున్నాంలే అని మన మైండ్ ఇక్కడ పెట్టి తర్వాత మన మైండ్ వేరే చోట పెట్టి మన ఆలోచన ఇక్కడ పెట్టినాం అనుకో, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. కాబట్టి మీ మైండ్ లో ఏమీ ఉండదు, అక్కడ వ్యర్థంగా ఉంటుంది. కాబట్టి మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకూడదు. చూడండి, వాక్య ప్రకారం ప్రవర్తించు వారే ఇందుడి. చూడండి, మనము వింటున్నట్టుగా వాక్యాన్ని నటించకూడదు చర్చిలో. కాబట్టి ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అని వాటిని ధ్యానించే వారిగా ఉండాలి. కాబట్టి మన చెవులు మందగిల్లిపోకుండా వాక్యాన్ని ధ్యానించే వారిగా వినేవారిగా ఉండాలి. వినుటలో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాను. 24 చూడండి, 24 వచ్చిన చూసినట్టయితే ఇక్కడ చూడండి 23లో ఎవడైనాను వాక్యమును వినువాడై ఉంది దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే. చూడండి, వాక్యం విని కూడా వాడు వాక్య ప్రకారం నడుచుకొని కంటే అద్దంలో తన సహజ మొహంను చూచుకొని ఒక మనుషుని పోలి ఉంటాడు. ఎందుకంటే వాక్యం తెలియకుంటే వేరే అర్థము. ఎందుకంటే తెలిసినా కూడా మనము వాక్యం తెలిసినా కూడా దాని వాక్య ప్రకారం మనం నడుచుకోలేదనుకో, అద్దంలో చూసుకుంటే మనకి ఏం కనిపిస్తుంది? మన మొహము మనకే కనిపిస్తుంది. కాబట్టి మనము వాక్యం తెలిసి దాని ద్వారా నడుచుకోవడం వల్ల మనలో ఎవరు కనిపిస్తారు? దేవుడు కనిపిస్తాడు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది. దేవుడు నన్ను పోలి ఉండు అంటున్నారే, ఆ మాటను మనము నెరవేర్చే వారిగా ఉంటున్నాము. కాబట్టి వాక్యము వినుటలో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము ఇక్కడ 23వ వచనం చూడు, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. చూడండి, మనకేం చెప్తున్నాడు? మంచి ఏదో చెప్పినాడు, చెడు ఏదో చెప్పినాడు, మనం ఎలా జీవించాలో చెప్పినాడు. కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి రండి అని చెప్పినాడు. శ్రమలలో నాకు మొరపెట్టుము ఉత్తరం ఇస్తానని చెప్పినాడు. నీ ఆశ నెరవేర్చే వారిగా ఉన్నాను, నీ ఆలోచనలు నేను సఫలపరుస్తును. తర్వాత నువ్వు తల్లి గర్భం ఉన్నప్పుడు నేను నిన్ను రూపించినాను, నిన్ను ఎత్తుకుంటాను, నిన్ను ముద్దాడుతాను, నేను చంక పెట్టుకుంటాను అని దేవుడు అనేక విషయాలు మనకు లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. తన వాగ్దానాలు నెరవేర్చే వారిగా మనం చూస్తున్నాము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండుడి. చూడండి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. చూడండి, మన కోసము మనం జీవించడానికి సముద్రాలను, ఆకాశాలను, పక్షులను, తర్వాత వెలుతురును, సూర్యుని, చంద్రుడిని, నక్షత్రాలను, ప్రకృతిని, అంత పంచభూతాలను దేవుడు సృష్టించినాడు. సముద్రానికి ఎల్లలేశాడు. ఎందుకంటే మనం జీవించడానికి, మనం పంటలు వేయాలంటే వర్షాన్ని కురిపించడానికి వాటికి దేవుడు ఆజ్ఞ ఇస్తేనే అవి కురుస్తాయి. చూడండి, మన కోసం ఇంత చేస్తున్నాడు. ఎందుకంటే సమస్తమును ముందుగానే మీకు చెప్పి ఉన్నాను. చూడండి, అన్ని చెప్పినాడు. ఎందుకంటే తర్వాత దేవుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అవన్నీ మనం పాటించడానికి దేవుడు మనకు ముందుగానే చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము ఏం చేయాలి? ఇక్కడ సమస్తం ముందే చెప్పినాడు. కాబట్టి ఏం చెప్పినాడో వాటి యందు, దేవుడు చెప్పిన వాటి యందు మనము జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన యందు జాగ్రత్త కలిగి ఉండాలి. వీటి కొరకు మనం ముందుగానే దేవుడు చెప్పినాడు. కాబట్టి వీటి కొరకు మనము ప్రార్థన చేయాలి, ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి 13వ అధ్యాయము, మార్కు సువార్త 13
37 చూడండి, నేను మీతో చెప్పుతున్నది అందరితోనూ చెప్పుతున్నాను, మెలకుగా ఉండవలేను. చూడండి, ప్రార్థించడానికి ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. ఇక చూడండి, నేను మీతో చెప్పుతున్నది అంటే నీకు నాకు ఒకరికే కాదు, దేవుణ్ణి ఎరిగిన వారికి మాత్రమే కాదు, తర్వాత దేవుణ్ణి ఎరగని వారికి కూడా, అన్నిలకైన ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పుతున్నాను నేను. ఎందుకంటే జాగ్రత్త కలిగి ఉండమని ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్నాడు. ఎందుకు? ప్రార్థన చేయట్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఫస్ట్ వినుటలో జాగ్రత్త, వాక్యం వినుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేయుట యందు మనము జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొదటి సమూయేలు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఇక చూడండి 23వ వచనము, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడవను, అది నాకు దూరమగును గాక. ఇక చూడండి, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. చూడండి, ఇక్కడ సమూయేలు గారు దేవుడు ఏం వివరిస్తున్నారు చూడండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట అంటే ఇతరుల గురించి మనం ప్రార్థన చేయకపోవడం. ఎప్పుడైతే ఇతరుల గురించి, నీ గురించి నువ్వు, కుటుంబం కొరకు, తర్వాత దేశ సంరక్షణ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయకుంటే పాపం చేసిన వారుగా ఉంటున్నాం. చూడండి, కాబట్టి మనము ప్రతి రోజు, ప్రతి నిమిషము మనకు టైం ఉన్నప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా మన సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని ఆయనకి ఇచ్చేవారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడవును. చూడండి, అది నాకు దూరమగును గాక అంటే ఈ దేవుడా, నేను నీకు ప్రార్థన చేయలేకపోతున్నాను కాబట్టి చేయలేకపోతున్నానే ఈ సమస్య, ఈ ఆలోచనలు నా నుండి దూరం కావాలని కూడా మనము ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ చూడండి, మానట వల్ల యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడను, అది నాకు దూరం అగును గాక, కానీ శ్రేష్టమైన చక్కటి మార్గాన్ని మీకు బోధించాను. చూడండి, మనం అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు మంచి చక్కటి మార్గాన్ని మనకు ఇచ్చేవారిగా ఉంటున్నారు. తర్వాత కీర్తన గ్రంథము 55:22 నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తును అని దేవుడు చెప్తున్నాడు. ఆలోచన యావత్తును అంటే శ్రేష్టమైన చక్కటి మార్గమును మనకు దేవుడు బోధిస్తాడు. కాబట్టి మనమే మొదటగా వినుటలో జాగ్రత్త ఉండాలి. అలాగే ప్రార్థన చేయుటలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. మనుషులకు కనబడేలాని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. చూడండి, మనుషులకు కనబడేలాని అంటే చేతి కార్యములు, నీతి కార్యములు అనంటే దాన ధర్మాలు. చూడండి, దాన ధర్మాలు ఎవరికి చేయాలి? మనము ఎవరికి తెలియకుండా చేయాలి. ఎందుకంటే మనుషులకు కనిపించే వాడు ఎంత బాగా అందరికి ఎంత బాగా దానం చేస్తున్నాడు, ఎంత బాగా ఇస్తాడు, ఎంత కోటీశ్వరుడు, ఎంత ఉన్నవాడు, ఎంత జాలి హృదయం కలవాడు, ఎంత మనుషుల పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడు అని జనాలు అనుకోవడానికి, వాళ్ళ పబ్లిసిటీ పెంచుకోవడానికి, వారి స్టేటస్ ని పెంచుకోవడానికి ఉన్న వాళ్ళు కావాలని ఎక్కువగా మనుషులు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ దాన ధర్మాలు చేస్తుంటారు. అలా చేయకూడదు. అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. మనుషులకు కనబడే వాళ్ళని 1వ వచనము చూడండి, 6వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి, మనుషులకు కనబడే వాళ్ళని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడవి, లేని ఎడల పరలోకమందు నీ తండ్రి యొద్ద మీరు ప్రతిఫలము పొందరు. చూడండి, మనుషులు ఉన్నారని మనము ధర్మం చేయడం వలన తర్వాత మనుషుల దృష్టిలో మనము అబ్బా ఎంత బాగా చేస్తున్నాడో అని మనం అనుకుంటాం. వారి మీద మంచి ఆలోచనలు వస్తాయి. కానీ దేవునికి మాత్రము దేవుని దృష్టిలో మనము వేస్ట్. ఎందుకంటే దేవుని దృష్టిలో మనము
ప్రతిఫలము పొందలేము. మనకు కావాల్సినది దేవుడు ఇయ్యడు. ఎందుకంటే మనస్పూర్వకంగా జాలి హృదయంతో ప్రేమతో కలిగి ఇచ్చినప్పుడు దేవుడు అంతకు రెండింతలుగా నీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, బీదలకు ఎవరినో మనం డబ్బులు ఇచ్చినప్పుడు బీదలను కనుకరించి వాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. వారి వారి ప్రతిఫలానికి వారి ఉపకారానికి ప్రత్యుపకారం చేయదు అని అంటున్నాడు. అంటే నువ్వు ఇచ్చిన దానికి నేను డబ్బులు ఇస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము ఇక్కడ మనుషులను చూసి దాన ధర్మాలు ఎక్కువగా చేయకూడదు. దేవుని చూసి లేకుంటే దేవుని దృష్టిలో మనము ప్రతిఫలం పొందుకోలేము, ఆశీర్వాదం పొందుకోలేము, అభిషేకం పొందుకోలేము, ఆత్మఫలాలను పొందుకోలేము, ఏవి పొందుకోలేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనుషుల ఎడల మన నీతి కార్యములు, ధర్మ కార్యములు, దాన ధర్మాలు చేసేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనము ఇంకొంచెం ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము ఇక్కడ చూడండి, 16వ వచనం చూడండి. ఇక్కడ ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూడండి, ఉపకారములు ధర్మము చేయడం మర్చిపోకుడి అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అట్లా మనకి ఎవరైనా కనిపించినప్పుడు, లేని వారు మనల్ని అడిగినప్పుడు, ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వారిని మనం ఆదుకోవాలి, ధర్మం చేయాలి, వారిని ఆదుకోవాలి, వారికి ధర్మం చేసి లేని వారికి సహాయం చేసే వారిగా ఉండాలి. అప్పుడు మనము దాన ధర్మాలు మనము చేతులు చెప్పడం కాకుండా, మాటలతో చెప్పడం కాకుండా చేతులతో క్రియాత్మకంగా చేసి చూపించినప్పుడు మనలో వారికి దేవుడు కనిపిస్తుంది, దేవుని ప్రేమ కనిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది, దేవుని యొక్క ఆప్యాయత ఎలాంటిది అన్నప్పుడు దేవుడు కనిపిస్తాడు. కాబట్టి దేవుడు మనలో వాళ్ళకు దేవుడు కనిపించాలి, సత్క్రియలు చేయాలి, మనము అన్యుల ఎదుట చేయాలి, అందరి ఎదుట చేయాలి. దేవుడు ఎలాగైతే ఆనాడు చేశాడో అలాగా శిష్యుల ఎదుట చేసి చూపించాడు. కాబట్టి మనము అందరము చెప్తాం, కానీ దేవుడు మాత్రము చెప్పాడు, చేసి చూపిస్తాడు. అటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఉపకారమును ధర్మమును మర్చిపోకండి మీరు. అట్టి కార్యములు యాగములు దేవునికి ఇష్టమైనవి అన్న. కాబట్టి మనము ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉంటున్నాం. కాబట్టి మనము దాన ధర్మాలు చేసినప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము చూస్తున్నాము. చూడండి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చూడండి, అబద్ధ ప్రవక్తలు అంటే మంత్రగాళ్ళు వస్తారు, తంత్రగాళ్ళు వస్తారు. తర్వాత అబద్ధ ప్రవక్తలు అంటే ఆ రామచిలుకను తీసుకొని మీ శాస్త్రం చెప్తాము, మీ దోషములు చేస్తాము, మీకు గర్భఫలం వస్తుందని చెప్తా ఉంటారు. గొర్రెలకు చర్మం వేసుకొని వాళ్ళు వస్తా ఉంటారు. సాధువులు వస్తారు, సన్యాసులు వస్తారు. ఎందుకంటే ఇలాంటివి ముందే జరుగుతాయని దేవుడు ఊహించి ముందే రాయించారు ఇక్కడ. కాబట్టి మనము అలాంటి వాటిని నమ్మకూడదు. ఎందుకంటే ముఖ్యానికి ఈ మధ్య అన్యులు కాకుండా దేవుణ్ణి ఎదిగిన వారు కూడా వాటిని నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే స్వామీజీ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్తే బాగైతాదేమో, తర్వాత కాటిపాపల దగ్గరికి వెళ్తే బాగైతాదేమో, వాళ్ళు చెప్తే బాగుంటాదేమో, వాళ్ళ దగ్గర ఏదైనా మంత్రించుకుంటే బాగుంటాదేమో, మన ఇల్లు బాగుండాలంటే మంత్రించుకొని పెట్టుకోవాలంటే అవన్నీ శక్తులు. అవి ఎప్పుడో మన మీద మనల్ని తిరుగుబాటు చేసి మనల్ని నాశనం చేస్తే అలాంటి శక్తులు మనము ప్రేమిస్తున్నాము, నమ్ముతున్నాము, ఆరాధిస్తున్నాము, తర్వాత వాటిని ఆచరిస్తున్నాము. కాబట్టి వారితో మాట్లాడి వారితో సన్నిహితంగా ఉంటున్నారు. ఎందుకంటే వారిని నమ్మకూడదని ఇక్కడ అబద్ధ ప్రవక్తలను గురించి వారు అన్ని అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే విగ్రహారాధనలు ఆరాధిస్తారు. అవి చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, కళ్ళుండి
చూడవు. అది వట్టి బొమ్మ, వాటిలో ఏమి ఉండదు, ప్రాణం ఉండదు, దేహం ఉండదు, ఏముండదు వాటికి. కానీ మన దేవుడు చూసే దేవుడు, ఆదరించే దేవుడు, పిలిచే దేవుడు, ప్రార్థించగా పలికే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు మనకి. కాబట్టి అలాంటి మాటలన్నీ నమ్మకూడదని మనము అబద్ధ ప్రవక్తలను గురించి మనం ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని మరొకసారి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగే మనం ఇంకొంచెం ముందుకెళ్తాము. లూకాసు వార్త 12వ అధ్యాయము. 1వ వచనం చూడండి. అంతలో ఒకరినొకడు తొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూలినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగాను, పరిచయులారా, వేషధారణ పులిపిండిని గురించి జాగ్రత్త పడుడి. చూడండి, వేషధారణ అంటే పైకి మంచిది కనిపించి, వేషధారణ అంటే చెడ్డ ఆలోచనలు కలవారు లోపల అనేకమైన కదా పులిపుండిని గురించి వివరిస్తూ జాగ్రత్త పడుడి. ఎందుకంటే పరిచయుల యొక్క వేషధారణ ఆలోచనలు దేవుడు గుర్తించాడు. వారి లోపల అంతర్భాగంలో ఉన్న హృదయ ఆలోచనలు దేవుడు గుర్తించినాడు. కాబట్టి వారి ఆలోచనలు ఎలాంటివంటే వేషధారణతో కూడిన ఆలోచనలు. కాబట్టి వాటికి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే చూడండి, తన శిష్యులతో ఇట్లా చెప్పసాగాను, పరిచయులారా, వేషధారణ చూడండి, పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు. చూడు, మరుగైనదేది బయలుపరచకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు. చూడండి, కొండ మీద ఉన్న పట్టణము మరుగైపోదు. ఎందుకంటే కొండ మీద అంత పెద్ద ఎత్తులో ఉన్నప్పుడు అది మరుగైపోవడము అసాధ్యము. అది కనిపిస్తుంది, కనపరాకుండా పోవడం అసాధ్యము. అలాగే ఇక్కడ చూడండి, రహస్యమైనది ఏది ఇది తెలియబడకపోదు. చూడండి, ఎప్పుడో ఒకసారి మనం చేసి ఎంత రహస్యంగా పాపములైనా కానీ, ఆలోచనలైనా కానీ, క్రియలైనా కానీ, ఏవైనా కానీ, మన తలంపులైనా కూడా మనము రహస్యంగా చేసినప్పుడు అవి మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడోసారి దేవునికి అవి తెలుస్తాయి. కాబట్టి వారి హృదయాల్లో ఇక్కడ పరిచర్యల గురించి దేవుడు వారికి పరిచర్యల గురించి ఇక్కడ పరిచర్యల యొక్క హృదయం యొక్క అంతర్భాగం గురించి చెప్తున్నాడు. వారి యొక్క హృదయ ఆలోచనలు ఎలా ఉంటాయి, వేషధారణతో కలిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు వారి గురించి. పరిచర్యల యొక్క హృదయం గురించి దేవుడు ఉపమానం చెప్తున్నాడు. పులిసిన పిండితో పోల్చి వాటిని చెప్తున్నాడు. కాబట్టి మనము వేషధారణ కలిగిన ఆలోచనలతో కలిగి ఉన్నప్పుడు మనము పరిచర్యలను గురించి మనము జాగ్రత్త పడాలి. ఇటువంటి దురాలోచన చేసే వారితో మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. అలాగే లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ కింది వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు, తిండి వలన అంటే అధికంగా ఎక్కువ తినడం వల్ల, మితిమీరి తినడం వల్ల. ఎందుకంటే మనము ఎక్కువగా తింటే మన శరీరం ఏం కోరుకుంటాదంటే నిద్రను కోరుకుంటుంది, తర్వాత బద్ధకాన్ని ఇస్తుంది, ఏమి చేయలేని పరిస్థితి, ఏ పని చేయాలనిపించదు. ఎందుకంటే కడుపు నిండా తిండి ఉంటుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది. కాబట్టి మనము దేవునికి సమయం ఇచ్చేవారిగా మనం ఉన్నాం. ఎందుకంటే ఇంకా భారం అయిపోతుంది, మన పని మనం చేసుకోవడమే భారం అయిపోతుంది. కాబట్టి మనము సోమరిపోతులం అయిపోతాము. దేవుడు ఏమంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను చూసి నేర్చుకోమంటున్నాడు. చీమలను ఉదాహరణగా పెట్టినాడు మనకు. వాటిని చూసి అవి చిన్నవి, అవి ఏం చేస్తాయి, సంవత్సరం అంతా
అదే రైతులైతే సంవత్సరం అంతా పంట వేస్తారు, కానీ వాళ్ళు అంత భత్యము తెచ్చుకొని ఒకదానికొకటి పేర్చుకొని అది తగిన కాలమందు ఆహారాన్ని నిల్వ చేసుకొని చీమలు తింటున్నాయి. కాబట్టి మనము వాటికంటే ఇంకా బద్ధకమైపోతున్నాము. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, నీ హృదయములు ఒకవేళ చూడండి తిండి వలనైనాను మత్తు వలనైనాను, అదే పురుషులైతే మత్తు వలన మద్యం తాగిన వారి వలనే ఉన్నారు. ఐహిక విచారములు అంటే ఇంకా మందముగా అనంటే ఐహిక విచారములు అనంటే ఏది అంటే ఏం చేయాలలే ప్రార్థన ఏం చేయాలి, తిని పడుకున్నాము అని అంటే ఎక్కువ మనం మన శరీరంలో మన జీవితానికి ఎక్కువ పనికొచ్చేది ఆత్మీయ జీవితం మనం ఎదగేలాగున ఆత్మీయ జీవితంలో మనము తక్కువ సమయాన్ని ఇస్తున్నాం. అలాగే మన శరీరానుసారంగా చేసే పనులకు మనం ఎక్కువ ఇస్తున్నాము, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. కాబట్టి ఐహిక విచారము ఆలోచనలు ఎక్కువ చేయడము, ఎందుకంటే పనికిరాని ఆలోచనలు. ఎందుకంటే శరీరము బద్ధకమైనప్పుడు, శరీరం మందమైపోయినప్పుడు ఎక్కువ తినడం వల్ల అది పనికిరాని ఆలోచనలు పుట్టిస్తుంది. పనికిరాని ఆలోచనలు పుట్టించి నిన్ను కూడా పనికిరాని వారుగా చేస్తాది. ఏదో చూడండి, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన చూడండి మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు, చూడండి ఉరి వచ్చినట్టు రాకుండా, ఇక్కడ చూడండి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు చూడండి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు అప్పుడు నీ తిండి ఏమి చేయదు, నీ బద్ధకము ఏమి చేయదు, నీ ఆలోచనలు ఏమి చేయవు. ఎందుకంటే మనము నాశనానికి గురి అవుతున్నాము. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండు. మిమ్మల్ని గురించి మీరే, మీ విషయం మీరే. ఎందుకంటే మీ విషయం జాగ్రత్తగా ఉండు. చిన్నపిల్లలు అయితే జాగ్రత్తగా చూస్తారు, కొంచెం పెద్దగా అయిన తర్వాత అమ్మ నాన్న జాగ్రత్తగా ఉండమ్మా అంటారు. చదువు వెళ్ళేటప్పుడు, కాలేజీకి వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు, తినేటప్పుడు ప్రతి విషయంలో అమ్మా నాన్న జాగ్రత్త 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 అంటారు. అలాగే పిల్లలు అయిపోయిన తర్వాత కూడా జాగ్రత్తగా అత్యంత చేసుకోమ్మా, జాగ్రత్తగా ఆ పని చేసుకో ఈ పని చేసుకొని మన పెద్దలు మనకు వివరిస్తూనే ఉంటారు. కాకపోతే మనము పెడచెవని మాకు అన్ని తెలుసులే అనేలాగా ప్రవర్తిస్తాము. అది అన్ని తెలుసులే అనే మాటలు బద్ధకం అన్నమాట. అందుకు ఇక్కడ మనము వారి మాట, పెద్దల మాట ఎలాగైతే లెక్క చేయకున్నాము, ఇక్కడ దేవుని మాటలు కూడా మనము లెక్క చేయని వారిగా ఉంటున్నాము. కాబట్టి అందుకే ఏదొక్క రోజు అకస్మాత్తుగా ఒక సమస్య మన మీదకి వచ్చి పడినప్పుడు ఆ రోజు మనల్ని కాపాడేవారు, రక్షించేవారు ఎవ్వరు ఉండరు. కాబట్టి మనము ప్రార్థన విషయం అందు మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన వినుటలో జాగ్రత్త కలిగి ఉండాలి, మన విషయం మనమే జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి మనము తినడానికి బ్రతకడానికి తినాలి, మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి, మితంగా తినకూడదు. ఎందుకంటే మితంగా ఎక్కువ తినడం వలన మనము దేవునికి సమయాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే మనకు సరిగ్గా సరైన తిండి లేనప్పుడు, సరైన తాగడానికి నీరు లేనప్పుడు, పడుకోవడానికి మనకు స్థలం లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడే దేవుణ్ణి మొరపెడతాము. ఎందుకంటే లేవు కాబట్టి. కానీ అన్ని ఐశ్వర్యము, డబ్బు, వస్త్రాలు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనం తలుచుకోము. కాబట్టి అందువల్లే దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు, తిండి విషయంలోను ప్రతి విషయంలోను మీ విషయం మీరే జాగ్రత్తగా ఉండండి. మనకి ఎవరు జాగ్రత్తగా ఉండమో వాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు కాదు. చిన్నపిల్లలకైతే బుజ్జగిసి చెప్తారు, పెద్దగైనాక కొన్ని రోజులు చెప్తారు, తర్వాత వినకుంటే పెద్దవాళ్ళు కూడా వదిలేస్తారు ఇంకా. కాబట్టి మన విషయం మనమే జాగ్రత్తగా ఉండాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగే లాస్ట్ లో 2 ఉన్నాయి, ఆ 2 చెప్పేసి నేను ముగిచేస్తానండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. ఇంకా చూడండి, మనుషులను గురించి జాగ్రత్త పడి మీరు మిమ్మల్ని మహాసభలకు, చూడండి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికి అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. చూడండి
ఇక్కడ మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వారి మాటలు తీయగా ఉంటాయి. తర్వాత వారి ఆలోచన, వారి ప్రవర్తన, వారి వెనుక నుండి వెన్నుపోటు పరిచే వారిగా ఉంటున్నారు. చూడండి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి, ఇక్కడ చూడండి, సభలకు అప్పగించి సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింటారు. ఎందుకంటే యూదా ఇస్కరియోతు గారు యేసుప్రభు గారిని 2 నాణ్యములకు చూడండి అమ్మివేసి వారికి రోమన్ ప్రభుత్వం వారికి అప్పగించినప్పుడు ఆయనను సభలో నిలబెట్టారు, చిత్రహింసలు చేశారు, కొట్టారు, అన్ని చేశారు, అన్ని అనుభవించారు. దేవునికి అవమానం జరిగింది, దూషించారు, మాటలతో ఉమ్మివేశారు. అవన్నీ ఎందుకు జరిగాయంటే దేవునికి అవన్నీ జరిగాయి కాబట్టి మనుషులను నమ్మకండి, ఎందుకంటే ఇలా చేస్తారని. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబంలో అన్న తమ్మునికి, తర్వాత అక్క తమ్మునికి పడదు, ఎందుకంటే చిన్నాన్న పెద్దనాన్న కొడుకులకి పడదు, రక్త సంబంధికులకే పడదు. పడని వాళ్ళకి ఇలా కక్షలతో, తర్వాత మనస్వార్థాలతో ఇలా జీవితాన్ని ప్రతి ఒక్కరూ పోగొట్టుకునే వారిగా ఉంటున్నారు. కాబట్టి మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే నీతిమంతుడు ఎవడను లేరని దేవుడు ఎప్పుడో వాగ్దానంలో రాయించి పెట్టారు. కాబట్టి నీతిమంతుడైన మన దేవుని మాత్రమే మనం నమ్మేవారిగా ఉండాలి. అలాగే మనము మరొక వచనం చూసుకున్నాము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము. ఇక్కడ చూడండి, నీలో ప్రతి వాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. చూడండి, ఏ సహోదరునైనాను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొడ్డాయి. చూడండి, ఇక్కడ తంత్రగొట్టాయి తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నీలో ప్రతి వాడును పొరుగు వాని విషయమై జాగ్రత్తగా, అంటే పక్కింటి వాళ్ళ విషయము, పొరుగు వాడు అంటే ప్రతి ఒక్కరు అందరూ వస్తారు, ఎందుకంటే వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. కొందరు మాటలతో నమ్మిస్తారు, కొందరు ప్రేమతో నమ్మిస్తారు, కొందరు డబ్బులు ఇచ్చి నమ్మిస్తారు. అలాంటి విషయాలు అన్ని జాగ్రత్తగా ఉండాలి. ఇది చూడండి, ఏ సహోదరినైనాను నమ్మకుడు. చూడండి, అన్ననైనా, చెల్లినైనా, అక్కనైనా, తమ్మని ఎవరిని నమ్మద్దని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ నమ్మకండి, నిజముగా ప్రతి సహోదరును. ఇక్కడ తంత్రగొట్టాయి అంటే అందరూ మోసం చేసేవారి, అందరూ అబద్ధ మాటలు చెప్పేవాళ్ళు, మోసపుచ్చేవారి అని దేవుడు చెప్తున్నాను. తన సహోదరుని కొంపముంచును. చూడండి, తన సహోదరుణ్ణి, ప్రతి ఒక్కరు అన్నదమ్ముల మధ్య మనస్వార్థాలు, శాంతి సమాధానాలు లేవు, ప్రేమల ఆప్యాయత లేవు. కాబట్టి సహోదరులు కూడా కొంపముంచేవారే, ఎవరిని నమ్మద్దని నేను చెప్తున్నాను. ప్రతి పొరుగు వాడును కొండెములు చెప్పుటకంటే ఎవరన్నా కానీ ఇతరుల మీద స్వార్థంగా కొండెములు, తర్వాత మాటలు చెప్పేవాళ్ళే గాని వారు ఆదరించే వాళ్ళు ఒక్కరు లేరు. కాబట్టి ఇతరుల మీద, సహోదరుల మధ్య జాగ్రత్త అని చెప్తున్నాడు, మనుషులతో జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. అలాగే లాస్ట్ వన్ మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుంది. ఇక్కడ ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, ప్రతి దేవునికి, సంఘానికి, మందిరానికి వచ్చి ప్రతి వాళ్ళు దేవునికి ఆత్మను అప్పగించినారు. దేవునికి తన పాప క్షమాపణ ఒప్పుకొని దేవునితో ప్రతి ఒక్కరు సహవాసం చేస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు దేవుని నమ్మే బిడ్డలే అని మనము అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రక్షణ పొందిన వారే అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నమ్మిన వారు కూడా ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటున్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తను లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక చూడండి, ప్రతి ఆత్మను నమ్మకూడదు. మనం ఆత్మను ఇది చూడండి, ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో, వారు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారో లేదా. దేవుని సంబంధి అయితే చెడ్డ పనులు చేయరు, దేవుని సంబంధి అయితే శరీరానుసారమైన పనులు చేస్తారు, ఆత్మానుసారమైన పనులు దేవుని సంబంధి చేస్తారు. దేవుని సంబంధి కాకుంటే శరీరానుసారమైన పనులు చేస్తారు.
ఇంకా చూడండి కావో పరీక్షించాలి ఫస్ట్ వాళ్ళను, వారి ప్రవర్తన ఎలాంటిదో మనము చేయాలి. ఎందుకంటే ఒక పాస్టర్స్ ఈ మధ్య చర్చిలలో ఒక పెళ్లి చేయాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఎందుకంటే నమ్మకం లేదు, నిజమైన క్రైస్తవుడో కాదు, దేవునికి ఆత్మ అప్పగించినాడో కాదు, రక్షణ పొందినాడో తెలియదు. కాబట్టి ఇలా మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడుగుతున్నారంటే పరీక్షించాలి, వాళ్ళను పరీక్షిస్తారన్నమాట. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ, చూడండి, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. చూడండి, దేవుడు నిజంగా ఉన్నాడు, ఆయన శరీరధారి మన కోసం వచ్చాడు, ప్రాణం అర్పించడని ఎవరైతే మనసు పూర్తిగా నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని అడుగుజాడల్లో నడిచి ఆయన ఆత్మ అభిషేకాన్ని పొందుకుంటారో వారు దేవుని సంబంధి అయి ఉన్నది. చూడండి, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. చూడండి, దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. దీని గురించి ఆలోచిస్తే దీన్ని బట్టే మనకు దేవుని ఆత్మని ఎరుగుదురు. ఎందుకంటే దేవుని మనం చూడండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని మత్తయి సువార్త 5:9 వచనంలో చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనము శరీర సంబంధమైనదా లేక ఆత్మ సంబంధమైనదా అనేది మనము చూడాలి. కాబట్టి రాబోయే ఈ ప్రవక్తలు లోకంలోనికి వెళ్ళి ఎవరు ఎలాగున్నదని ఆనాడు యోహాన్ గారి ద్వారా దేవుడు ముందుగానే రాయించారన్నమాట. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. చూడండి, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. చూడండి, క్రీస్తు విరోధి ఆత్మ అనంటే ఆత్మానుసారమైనది కాదు, శరీరానుసారమైనది దేవునికి. ఎందుకంటే ఆత్మకు శరీరానికి ఎనీ టైం యుద్ధం జరుగుతూ ఉంటది. ఎందుకంటే శరీరం కావాలనుకునేది ఆత్మకు నచ్చదు, ఆత్మ కావాలనుకునేది శరీరానికి నచ్చదు. ఆత్మ కావాలనుకునేది ఎనీ టైం దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, దేవుని అడుగుజాడలు, దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు, పైనున్న వాటి కోసము ఆత్మ ఎప్పుడూ పోరాడుతూ ఉంటది. కానీ శరీరము కిందున్న వాటి కోసం తప్పిస్తుంటది. శరీరము సుఖము వెచ్చగా, ఎండాకాలంలో దానికి కూల్నెస్ కావాలి అన్నమాట, చల్లగా కావాలి, చలికాలంలో వెచ్చగా కావాలి. ఆనాడు ఎలాగైతే పేతురు గారు దేవుడు నువ్వు 3 సార్లు కూడి ముందుకే అబద్ధం చెప్తావు అన్నప్పుడు, శరీర సుఖం కోసం చలిమంట కాస్తున్నప్పుడు, లేదు నేను ప్రభువు నన్ను ఎరుగరు అని అక్కడ ఉన్న వారు అన్నప్పుడు ఎరుగరని అబద్ధం చెప్తారన్నమాట. అక్కడ శరీరానుసారం, ఎందుకంటే అప్పుడు దేవుని సంబంధి కాదన్నమాట. ఇంకా ఆత్మానుసారమైన ఆలోచనలకి పేతురు గారు వెళ్ళలేదు కాబట్టి ఆనాడు అబద్ధం చెప్పినారు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు పునరుత్థానుడై ఎప్పుడైతే లేచారో దేవుని అప్పుడు నమ్మి అప్పుడు ఆయన 30 మందికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆత్మానుసారమైన మనసు మనకి ఏం చేస్తుంది, ఆత్మ ఏం కోరుకుంటుందో అది మాత్రమే పైనున్న వాటిని వెతుకుతుంది, శరీరానుసారమైనవి కిందన్న వాటిని వెతుకుతుంది. కాబట్టి మనము ఏం చేయాలి, ఐహిక విచారణ మత్తు వలన తిండి వలన మనము ఇలా చేయకూడదు. వాటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొదటగా మనము అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును అని చెప్తున్నాను. రెండవదిగా వినుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. మూడవదిగా ప్రార్థన చేయుట యందు జాగ్రత్త కలిగి ఉండాలి. నాలుగవదిగా ఇక్కడ చూడండి ధర్మ కార్యములు చేయుట యందు జాగ్రత్త కలిగి ఉండాలి. ఐదవది చూడండి అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత పరిచర్యల వేషధారణ ఆలోచనల గురించి జాగ్రత్త పడాలి. తర్వాత కింది మత్తు వలన, తర్వాత ఐహిక విచారణ వలన జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి, దేవుడు ఇన్ని జాగ్రత్తలు ఇచ్చాడు. కాబట్టి మనము ఏ విధంగా ఉంటున్నాము, ఎలా జాగ్రత్త కలిగి ఉంటున్నాము అనేది మనము ప్రతి ఒక్కరూ మనం పరీక్షించుకోవాలి. అలాగే ఈ వాక్యం విన్న వారందరూ వాక్యానుసారం నడుచుకోవాలని నేను కోరుకుంటూ నా వాక్యాన్ని నేను ముగించేస్తున్నాను. వాక్యం వివరాన్ని అందించడానికి అవకాశం ఇచ్చిన పీటర్ గారికి మొబైల్ స్థితి ఆరాధన తరపున వందనం తెలుపుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ పీటర్ గారు. అలాగే చిన్న ప్రార్థన చేస్తున్నాం.
ప్రేమ తల్లి కృపమయ దేవ మీకు స్తోత్రమైన పని చేస్తే మీకు స్తుతి స్తోత్రం గంటలు మేము చెల్లించుకుంటున్నాం దేవ వేస్తే అవునైనా వేస్తే ఈ వాక్య ఉపదేశాన్ని నాకు ఇచ్చడానికి నేను వేస్తే నాకు ఇచ్చిన నేను వేస్తే ధన్యతను బట్టి మీకు స్తోత్రం నేను వేస్తే అవునైనా అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడమన్నావు నేను వేస్తే తిండి విషయంలో నిద్ర విషయంలో మత్తు అవునాయ మత్తు లేకుండా మెడుకు కలిగి ప్రార్థన వినుట విషయంలో నేను వేస్తే జాగ్రత్త కలిగి ఉన్నావు నన్ను వేస్తే అవునైనా మహత్కార్యము ఆనంద సత్క్రియలు చేసేటప్పుడు నేను వేస్తే ధర్మకార్యం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉన్నాము నన్ను వేస్తే వీటిని అనుసరించి అవుననేసి ఆజ్ఞ అతిక్రమించకుండా వాక్యానుసారం జీవించుటకు సహాయం దయచేయండి ఆయన విన్న ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ వాక్యాన్ని మరి వేసుకుంటకు సహాయం దయచేయండి అనేసి అవునైనా అపవాది వచ్చి మాటలు నెట్టుకుపోకుండా అనేసి మా హృదయంలో భద్రపరచుకుంటకు సహాయం దయచేయమని కోరుకుంటాం ఇచ్చిన ప్రార్థన బంగారు పొలం సమర్పించుకుంటాం యేసుకృష్ణ నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి ఆమేన్.